హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ప్రపంచం నలుమూలలా చీకటి కమ్మేసినప్పుడు మనకు దారి చూపేది ఒక చిన్న దీపం. అలాగే జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియని గందరగోళం ఏర్పడినప్పుడు మనల్ని పతనం కాకుండా కాపాడేది ఒక్కటే. అదేమిటంటే మనం నమ్మిన విలువలు. కానీ ఈ రోజుల్లో డబ్బు కోసం బంధాలను తృణీకరించే వాళ్ళని చూస్తున్నాం. క్షణిక సుఖాల కోసం కన్నవారిని, నమ్ముకున్న వారిని మోసం చేసే వాళ్ళని చూస్తున్నాం. అంతా అయిపోయాక తప్పు తెలుసుకొని చీకటి గదుల్లో కన్నీరు మున్నీరుగా విలపించే జీవితాలెన్నో మన చుట్టూ ఉన్నాయి. అందుకే అంటారు, ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామన్నదే ముఖ్యమని. జీవితంలో ఎంతటి తుఫాను వచ్చినా నమ్ముకున్న సిద్ధాంతాల్ని వదలకుండా నిలబడే మనుషులు ఉన్నారే, వారు ఎప్పటికీ ఓడిపోరు. లోకం వారిని పిచ్చివాళ్ళు అనవచ్చు, కానీ వారి గుండెల్లో ఉండే మనశ్శాంతి కోట్లాది రూపాయలు పెట్టినా దొరకదు. విలువల్ని గౌరవించే వ్యక్తులు కష్టాల్లో నలిగిపోతారేమో కానీ ఎప్పటికీ దారి తప్పరు. తమ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోరు. ఈరోజు ఈ వీడియోలో కేవలం మాటల ముచ్చట కాదు, కోల్పోతున్న మానవత్వాన్ని, మనం మర్చిపోతున్న మన సంస్కారాన్ని, మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక ఆత్మ పరిశీలన, ఒక మనిషిగా మన విలువ ఏంటో తెలుసుకునే ప్రయాణం. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినా లేదా పరిస్థితులకు లొంగిపోతున్నట్లు అనిపించినా ఈ వీడియో మీకోసమే. మీ గుండెపై చేయి వేసుకొని ప్రశాంతంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. బహుశా ఇది మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపవచ్చు. మనం అనుకున్నట్లు విలువ అంటే కేవలం పుస్తకాల్లో చదువుకునే నీతి కథలు కావు. సమాజం మనకు నేర్పిన నియమాలు మాత్రమే కావు. విలువలు అంటే ఎవరూ చూడనప్పుడు కూడా మనం ప్రవర్తించే మన ప్రవర్తనా విధానం. నువ్వు తప్పు చేస్తే అడిగేవాడు లేనప్పుడు, నీకు అన్యాయంగా కోట్లాది రూపాయలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నింద వేసే అవకాశం ఉన్నప్పుడు, నీ అంతరాత్మ నిన్ను లోపలి నుంచి లాగిపెట్టి వద్దు, ఇది తప్పు, నువ్వు ఈ పని చేయకూడదు అని హెచ్చరిస్తుంది కదా. ఆ హెచ్చరికే నీ నైతిక విలువ. అదే నీ లోపల ఉండే ఒక అదృశ్య శక్తి. ఆ శక్తి ఉన్న వ్యక్తి ఎడారిలో చిక్కుకున్నా, ఏ చీకటి దారిలో నడిచినా ఎప్పటికీ దారి తప్పడు. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనించండి. అంతా గందరగోళం. ఒకరిని మించి ఒకరు పరుగెత్తే రేసుగుర్రాల పోటీ. నువ్వు ఎలా సంపాదించావన్నది ముఖ్యం కాదు, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదన్నదే ముఖ్యం అని సమాజం నిశ్శబ్దంగా మనల్ని నమ్మిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరాలు, రంగుల ప్రపంచం మనల్ని నిరంతరం ప్రలోభ పెడుతుంటాయి. షార్ట్ కట్స్ ద్వారా సక్సెస్ అయిపోవాలని యువత తహతహలాడిపోతోంది. కానీ పునాది లేని ఇల్లు ఎంత అందంగా ఉన్నా ఒక చిన్న భూకంపానికే కూలిపోతుంది. అలాగే విలువలు లేని విజయం కూడా తాత్కాలికమే. లంచాలు తీసుకొని కోట్లు సంపాదించిన అధికారి అయినా, అబద్ధాలు చెప్పి పైకెదిగిన వ్యాపారి అయినా లోపల భయంతో, ఆందోళనతో బతుకుతుంటారు. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేరు. మరి దాన్ని విజయం అంటామా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇది మీ అందరికీ తెలిసిన కథే. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. రోజంతా కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఒకరోజు రాత్రి ఒక ప్రయాణికుడు అతని ఆటోలో ప్రయాణించి పొరపాటున బంగారు నగలు, లక్షలాది రూపాయలు ఉన్న బ్యాగ్ను సీటుపైనే మర్చిపోయి దిగిపోయాడు. ఆ ఆటో డ్రైవర్ ఆ బ్యాగును తెరిచి చూశాడు. ఆ డబ్బుతో అతని జీవితకాలపు కష్టాలన్నీ తీరిపోతాయి. తన పిల్లలను పెద్ద చదువులు చదివించవచ్చు, ఒక సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. చుట్టూ ఎవరూ లేరు. అతను దాన్ని దొంగలించాడని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఆ క్షణంలో అతనిలోని విలువలు మేల్కొన్నాయి. ఇది నేను కష్టపడి సంపాదించిన సంపాదన కాదు, దీని వెనక ఎవరో ఒక కుటుంబం కన్నీరు పెడుతుంది అని అతని అంతరాత్మ ఘోషించింది. వెంటనే ఆ ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ బ్యాగును అప్పగించాడు. ఆ మరుసటి రోజు పేపర్లో అతని ఫోటో వచ్చింది. ఆ బ్యాగ్ పోగొట్టుకున్న యజమాని కన్నీళ్లతో అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ క్షణంలో ఆ ఆటో డ్రైవర్ కళ్ళలో కనిపించిన ఆనందం, గుండెల్లో నిండిన ఆత్మగౌరవం ఆ కోట్లాది రూపాయల కంటే ఎంతో విలువైనవి. పరిస్థితులు ఎంత దిగజారినా విలువలను గౌరవించే వ్యక్తి ఎందుకు దారి తప్పడో చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. కానీ ప్రాక్టికల్ ప్రపంచంలో ఇది అంత సులువు కాదు. నువ్వు నీతిగా బతికితే నీకు కడుపు నిండుతుందా అని లోకం మనల్ని ప్రశ్నిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మన నమ్మకమే కదిలిపోతుంది.
ఇంత నీతిగా బతికితే ఈ రోజుల్లో కడుపు నిండుతుందా? అందరూ అడ్డదారుల్లో సంపాదించి కార్లలో తిరుగుతుంటే నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయానేటి? ఇలాంటి ఆలోచనలు రావడం చాలా సహజం. విలువలతో బతకడం అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. ఎందుకంటే మనం ఒకవైపు మన ఆకలితో, మన కుటుంబ అవసరాలతో పోరాడాలి, మరోవైపు చుట్టూ ఉన్న సమాజం ఇచ్చే తాకిడిని తట్టుకోవాలి. కానీ ఇక్కడే ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి: శిల్పానికి దెబ్బలు తగిలితేనే అది అద్భుతమైన విగ్రహం అవుతుంది. అలాగే కష్టాలు ఎదురైనప్పుడు మన విలువలు మారకపోతేనే మన వ్యక్తిత్వానికి ఒక బలం వస్తుంది. మనిషి ఎప్పుడు దారి తప్పుతాడు? ఎవరైనా పుడుతూనే నేరస్తుడిగానో అవినీతిపరుడిగానో పుట్టరు. దారి తప్పడం అనేది ఒకే రోజులో జరిగిపోయేది కాదు. ఇది చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. మొదటి అడుగు ఇంత చిన్న తప్పు చేస్తే ఏమవుతుందిలే, అందరూ చేసేదేగా అనుకుంటాం. రెండవ అడుగు ఆ చిన్న తప్పుకు ఎవరూ పట్టుబడకపోవడంతో వచ్చే ధైర్యం. మూడవ అడుగు క్రమంగా ఆ తప్పునే ఒక అలవాటుగా మార్చుకోవడం. కానీ విలువలను గౌరవించే వ్యక్తి ఆ మొదటి అడుగు దగ్గరే ఆగిపోతాడు. ఎందుకంటే బయట సమాజం అతనికి శిక్ష వేస్తుందో లేదో అనవసరం. అతని లోపల ఉన్న ఆత్మసాక్షి అనే న్యాయమూర్తి అతన్ని క్షమించడు. ఆ అంతర్గత భయమే, ఆ ఆత్మ గౌరవమే అతన్ని తప్పుడు దారిలోకి వెళ్లకుండా ఒక గోడలా అడ్డుకుంటుంది. ప్రపంచ చరిత్రలో ఎందరో మహానుభావులు కేవలం వారి విలువల వల్లే చిరస్మరణీయులయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జీవితంలో ఒక సంఘటన ఉంది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఒక దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. ఒక రోజు రాత్రి షాప్ మూసేసి లెక్కలు చూసుకుంటుంటే ఒక కస్టమర్కు పొరపాటున కొన్ని సెంట్స్ తక్కువగా ఇచ్చానని తెలిసింది. ఆ సమయానికి షాప్ యజమాని లేడు, అడిగేవాడు లేడు. అది చాలా చిన్న మొత్తం. కానీ లింకన్ ఆ రాత్రి అంత కఠినమైన చలిలో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి ఆ కస్టమర్ ఇంటి తలుపు తట్టి ఆ మిగిలిన పైసలను తిరిగి ఇచ్చేసి వచ్చారు. ఆ చిన్న చిన్న విలువల పునాదే ఆయన్ను ఒక దేశానికి అధ్యక్షుడిని చేసింది, చరిత్రలో అమరుణ్ణి చేసింది. విలువలు ఇచ్చే మానసిక బలం. డబ్బు లేదా అధికారం ఉన్న వ్యక్తి బలం బయట ఉంటుంది, ఆ డబ్బు పోతే వారి బలం పోతుంది. కానీ విలువలు ఉన్న వ్యక్తి బలం అతని లోపల ఉంటుంది. అతనికి ఎవరికీ సమాధానం చెప్పుకోవాలనే భయం ఉండదు. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. కళ్ళలో ఒక నిశ్చలమైన ధైర్యం, ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తాయి. సరిగ్గా గమనిస్తే దారి తప్పని వ్యక్తికి వచ్చే అతిపెద్ద లాభం ఇదే. తనపై తనకు ఉండే అపారమైన గౌరవం. లోకం తనను ఏమనుకున్నా అద్దంలో తన ముఖాన్ని తానే ధైర్యంగా చూసుకోగలగడం. అంతకంటే పెద్ద విజయం ఏముంటుంది? మనం మన పిల్లలకు ఏమిస్తున్నాం? పెద్ద పెద్ద ఇల్లు, స్థలాలు, బ్యాంక్ బ్యాలెన్స్, అవునా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఆస్తి ఇచ్చినా వారికి విలువలు అనే పునాది ఇవ్వకపోతే ఆ ఆస్తిని వారు తప్పుడు మార్గాల్లో కరిగిపోవడానికి ఎంతో సమయం పట్టదు. అదే మనం వారికి మంచి సంస్కారాన్ని, విలువలను ఆస్తిగా ఇస్తే వారు ఎంతటి పేదరికంలో ఉన్నా తమ స్వయం కృషితో అద్భుతమైన సామ్రాజ్యాలను నిర్మించుకోగలరు. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం ప్రవర్తించే విధానాన్ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మనం ఇంట్లో అబద్ధాలు చెప్తూ పిల్లలను నిజాయితీగా ఉండమంటే వారు ఉండరు. మనం ఇతరులను గౌరవించకుండా పిల్లలను సంస్కారంతో మెలగమంటే అది సాధ్యం కాదు. కాబట్టి విలువల పెంపకం అనేది మన నుంచే మొదలవ్వాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న: మనిషి అన్నవాడు ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండలేడు కదా. ఏదో ఒక బలహీన క్షణంలోనో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక వ్యక్తి దారి తప్పితే ఇక అతని జీవితం ముగిసిపోయినట్టేనా? ఖచ్చితంగా కాదు. నిజమైన విలువలు కేవలం తప్పు చేయకుండా ఉండడంలోనే కాదు, పొరపాటున తప్పు చేసినప్పుడు దాన్ని తెలుసుకొని వెనక్కి తిరిగి రావడం కూడా ఉంటాయి. మన పురాణాల్లో వాల్మీకి మహర్షి కథే దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఒకప్పుడు బోయవాడిగా తప్పుడు మార్గంలో నడిచిన వ్యక్తి తన తప్పును తెలుసుకొని విలువలను స్వీకరించి చివరకు రామాయణం లాంటి పవిత్ర గ్రంథాన్ని రాసే మహర్షిగా మారారు. దారి తప్పడం మానవ సహజం కావచ్చు, కానీ ఆ దారిలోనే ఉండిపోవడం మూర్ఖత్వం. తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న క్షణమే మనిషి మళ్ళీ ఉన్నతుడిగా మారుతాడు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు ఉండే డబ్బు రేపు పోవచ్చు, ఈ రోజు ఉండే అధికారం రేపు మారవచ్చు. కానీ మన చివరి శ్వాస వరకు మనతో వచ్చేది, మన మరణం తర్వాత కూడా మనల్ని బ్రతికించేది ఒక్కటే, అదే మన వ్యక్తిత్వం. జీవితంలో ఎప్పుడైనా మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు
ఏది లాభం ఏది నష్టం అని ఆలోచించే ముందు ఏది తప్పు ఏది ఒప్పు అని కూడా మీ అంతరాత్మను పరీక్షించుకోండి. మీ మనస్సాక్షికి చెప్పే సమాధానమే మీ విలువ. దాన్ని గౌరవించండి. మీరు ఎప్పటికీ ఏ పరిస్థితిలోనూ దారి తప్పరు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.